మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానంతో జాగృతి మ్యాక్స్ ముందుకు వెళ్లాలని చెప్పి నాబార్డు జీఎం సమంత కుమార్ అన్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో ఉన్నటువంటి జాగృతి మ్యాక్స్ వారి 29వ మహాజన సభ గోటివాడ వద్ద ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లోని బుధవారం నిర్వహించారు. సంస్థ ఎండి కందర్బ సుజాత మాట్లాడుతూ స్వర్గీయ కందర్బ రామకృష్ణ ఆశీస్సులతో జాగృతి మార్క్స్ మంచి లాభాలతోటి పయనిస్తోందని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి 25,000 మంది సభ్యులతోటి 50 కోట్ల టర్నోవర్ చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా సుజాత తెలిపారు. సంస్థ సీఈఓ కేఎల్ఎన్ మౌక్తిక మహిళా మేలుకో జాగృతి నీకు అండగా అంటూ ఆలపించినటువంటి జానపద గీతాలు అతిథులు మహాజన సభకు విచ్చేసినటువంటి సభ్యులని కట్టిపడేశాయి. ఈ కార్యక్రమంలోని అధ్యక్షులు కె అమ్మ తల్లి నాయుడు, ఉపాధ్యక్షులు గుర్రం అప్పల నరసమ్మ, డైరెక్టర్లు అబద్దం సంతోష్, రామలక్ష్మి, కాపుశెట్టి రమణమ్మ, నంబరు, అలాగే సూర్యనారాయణ, కోటన సుజాత తదితరులు పాల్గొన్నారు. మరియు జాగృతి సంస్థలో ఆవిర్భవించిన రైతు సంఘాల చైర్మన్స్, వైస్ చైర్మన్స్, సేవింగ్స్ బ్యాంక్ నుంచి సేవింగ్స్ బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ అంటారు. రికరింగ్ డిపాజిట్ ఆన్లైన్ లో చేసుకుంటున్నారు. డిజిటల్ లిటరసీ కూడా అలాగే పెరుగుతూ వస్తుంది. కాబట్టి మన మ్యాక్స్ మెంబర్స్ అందరికీ ఫైనాన్షియల్ లిటరసీ పైన ప్రత్యేక ప్రోగ్రామ్ మనం చేయించాలి. అలాగే మ్యాక్స్ కూడా టెక్నాలజీ అడాప్షన్ లో ముందుకెళ్ళాలి. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ పైన ఫోకస్ పెట్టాలి. ఇందాక మనము క్యాష్ తీసుకొని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు రిస్క్ ఉంటాయి. ఆ రిస్క్స్ కూడా అవాయిడ్ చేయొచ్చు. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం అడాప్ట్ చేసుకోవాలి. ఇంకా ఫ్యూచర్లో ఎన్జిఓస్కి ఫండింగ్ అనేది డిఫరెంట్గా జరగబోతుంది. అది చాలా బేసిక్ అంటే ఫౌండేషన్ స్థాయిలో ఉంది. ఆ ముందు ఎలా సాగాలి, ఫ్యూచర్ విజన్ ఎలా ఉండాలి, మన మ్యాక్స్ సొసైటీస్ కావచ్చు, అలాగే మన ఎన్జిఓస్ కావచ్చు, ఎలా ఉండాలి అనే దానిపైన కొన్ని విషయాలు. ముందుగా టెక్నాలజీ. ఈ ప్రపంచం చాలా వేగంగా పరిగెడుతుంది. ఆ వేగాన్ని మనం అందుకోవాలి అంటే ఖచ్చితంగా టెక్నాలజీ అనేది మనం అడాప్ట్ చేసుకోవాల్సిందే. ఒక 5 years 6 years బ్యాక్ మీరు గుర్తు చేసుకుంటే మనము లావాదేవీలు ఎలా చేసేవాళ్ళం, క్యాష్లోనే చేసేవాళ్ళం మ్యాక్సిమం. ఇవాళ అది 60% తగ్గిపోయింది. చాలా ఏ క్యాష్ ట్రాన్సాక్షన్ చూసినా కూడా ఇప్పుడు డిజిటల్గానే నడుస్తుంది. నేను ఇవాళ కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, మీరు చాలా మాట్లాడారు ఇప్పటివరకు ఏం చేశారు, ఎలా చేశారు అనేది. నాబార్డ్ అనే సంస్థ ఎప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంది. అది ఎస్ఎస్జి 1992లో స్వయం సమూహ సంఘాలు డ్వాక్రా మహిళలు ఏవైతే అంటున్నాం, ఒకప్పుడు 1992లోనే నాబార్డ్ దాన్ని బంగ్లాదేశ్ నుంచి సక్సెస్ఫుల్ మోడల్ని ఇండియాకి తీసుకొని వచ్చి అది ఆర్బీఐ ద్వారా గవర్నమెంట్ ద్వారా ఇంత లెవెల్ స్కేల్ అప్ చేయడానికి దోహదపడింది. ఆ తర్వాత ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ 2014-15లోనే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అనే ఒక కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసి అది ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 10,000 ఎఫ్పిఓస్ ప్రమోట్ చేయాలి అని టేకప్ చేసిందంటే దాని వెనుక నాబార్డ్ చేసిన కృషి